హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా అలానే ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే మనకు ప్రతిదీ కూడా కల్తీనే కనిపిస్తూ ఉంటుంది. మన పిల్లలకైనా మనకైనా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం అండి. ఆరోగ్యం తర్వాతనే డబ్బు, తర్వాత ఏదైనా సరే. పిల్లలకి అలానే హెల్త్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఇవాల్టి వీడియో నా పూజ గది అలానే అభిషేకం ఎలా చేసుకుంటాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చక్కగా పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ వేరే క్లాత్ అయితే వేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, అవి నేను చక్కగా స్వామివారి కోసమే అనేసి ఇలా తీసి పెట్టుకున్నాను. పూజ గది క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఒక్కసారి పసుపుతోటి ఇలా వేసుకొని చిత్రపటాలు కానీ అలానే విగ్రహాలను కానీ చక్కగా పెట్టుకోవచ్చు. పసుపు మనకు శుభకరాన్ని సూచిస్తూ ఉంటుంది. అలానే చాలా పవిత్రమైనదండి పసుపు మనకు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గంధము కుంకుమతోటి చక్కగా మట్టి ప్రమిదల్ని అలానే పూజకు సంబంధించినవన్నీ కూడా అలంకరించుకుంటూ ఉన్నాను. ఇలా ముందు రోజే అన్నీ అలంకరించుకుంటానండి. మన ఇంట్లో ఉన్న విగ్రహాలని అలానే కూర్చోబెట్టకుండా చక్కగా ఇలా బియ్యం వేసి అందులో పసుపు కుంకుమ అలానే 1 రూపీ కాయిన్ కానీ లేదు అనుకుంటే 5 రూపీస్ కాయిన్ కానీ చక్కగా అందులో పెట్టేసి స్వామివారిని వాటి మీద కూర్చోబెట్టాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అమ్మవారండి, నాకు చాలా ఇష్టమైన విగ్రహం అన్నమాట. నేను ఫస్ట్ టైం విగ్రహం ఏదైనా తీసుకున్నాను అంటే అది మట్టి విగ్రహమే అండి. చాలామంది మట్టి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోరు అని అనుకుంటూ ఉంటారు. బట్ నాకు అవన్నీ ఏమి తెలియదు. నాకు చూడగానే చాలా నచ్చిందండి అమ్మవారు అయితే. సో నేనైతే ఇది బెంగళూరులో తీసుకున్నాను. చాలా నచ్చి నాకు దీపావళి ముందు రోజు తీసుకున్నాను. దీపావళికి నేను చక్కగా అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పటికీ ఈ విగ్రహాన్ని తీసుకొని నేను 3 years అయితే అవుతూ ఉందండి. ఇంకా చెప్పాలి అంటే ఈ విగ్రహం గురించి, మనకు మట్టి విగ్రహాలు ఇంట్లో ఉంటే కరిగిపోవడం కానీ లేదంటే విరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. బట్ కానీ ఎప్పుడూ అయితే ఇలా జరగలేదండి. నిజంగా అమ్మవారు మా ఇంటికి వచ్చినట్టే అనిపించింది నాకైతే. 3-4 years అవుతుందండి నేను ఈ విగ్రహాన్ని తీసుకొని కూడా. అసలు ఎలాంటి డ్యామేజ్ అనేది అస్సలు లేదు. చాలా చక్కగా ఉందన్నమాట. అమ్మవారికి చక్కగా ఇలా నేను పసుపును రాసుకొని ఇలా కుంకుమ పెట్టుకుంటే ఆ రోజున నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలానే సాక్షాత్తు ఆ అమ్మవారికే నేను పసుపు రాస్తున్నట్లు ఫీల్ అవుతాను. ఎంతో అందంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అలా పసుపు రాస్తూ ఉంటే. చాలామంది మట్టి విగ్రహాలు అంటే కరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. బట్ ఇక్కడైతే కరిగిపోవడం అంటూ మట్టి ఏమీ లేదండి. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఆ తర్వాత నేను ఒక 1 year తర్వాత వెండి విగ్రహాలు తీసుకున్నాను. అప్పుడు కూడా నన్ను చాలామంది అన్నారండి, అంటే నా చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు అన్నారు వెండి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు, ఇంట్లో ఉంటే చాలా బరువుగా ఉంటుంది, అలానే మనము వెండి విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రసాదాలు చేయాలి, ఎక్కువగా పూజలు చేయాలి, మనం భరించలేము అని అంటూ ఉంటారు. బట్ అలాంటిది ఏమీ లేదండి. మనం డైలీ పూజ చేసుకుంటూ అలానే ఎంతో శుభకరమైన రోజున అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజున అలా మంగళ శుక్రవారాలు చక్కగా పూజ చేసుకొని అలానే మనకు తోచినంతలో అభిషేకాన్ని అయితే చేసుకున్నట్లయితే ఎవరైనా సరే విగ్రహాలు తీసుకోవచ్చండి. అలానే విగ్రహాలు
తీసుకున్నప్పుడు మనము చూసి తీసుకోవాలండి. కొంచెం అటు ఇటు లేకోకుండా కొంచెం మంచిగా తీసుకోవటం చాలా బెటర్. ఎందుకంటే మనం వాడిన వస్తువుల్ని అవి లైఫ్ లాంగ్ రావాలి అని అనుకునేలా తీసుకోవాలి. ఎందుకో తెలియదండి, నాకైతే చాలా ఇష్టం వెండి విగ్రహాలను తీసుకొని పూజించాలి అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందువలన నేను లక్ష్మీదేవి అమ్మవారిని అలానే గణేషుడిని తీసుకున్నాను. చాలా ఇష్టం అన్నమాట నాకు. చక్కగా అయితే నేను అభిషేకం చేసుకుంటూ అలానే స్వామివారికి నైవేద్యం, మనకు తోచిన నైవేద్యం అయితే చక్కగా అయితే సమర్పించవచ్చండి. మనల్ని కొంతమంది భయపడిస్తూ ఉంటారు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేది. అసలు అవన్నీ ఏమి పట్టించుకోవద్దండి. మనకు తోచినంత నైవేద్యం పెట్టచ్చు, అలానే మనకు తోచినంతగా మనము అభిషేకాన్ని అయినా సరే చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకు నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సరే చేయాలి. సో నాకైతే ఇలా కుదిరిందండి. నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా అమ్మవారికి అభిషేకం అలానే నైవేద్యం చేస్తున్నప్పుడు. ఇలా ఫ్రైడే కానీ లేదు అంటే ఇలా సోమవారం మంగళవారం రోజులలో ఇలా చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుందండి. పంచామృతాలతోటి అభిషేకం చేసినప్పుడు ఆ నైవేద్యాన్ని మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవటం నిజంగా చాలా మంచిదండి. మనలో ఉన్న ఆ నెగిటివిటీ అంతా కూడా పోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు విగ్రహాలు లేవు అన్నా పర్లేదు, అట్లీస్ట్ ఇంట్లో ఏదో ఒక ఫ్రైడే రోజు కానీ చక్కగా ఇలా పంచామృతం చేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని ఆ నైవేద్యమైనా సరే ఇంట్లో అందరూ కూడా తీసుకోవచ్చు. సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు పాల సముద్రం నుంచి పుట్టారు అని అంటూ ఉంటారు కదా. సో అమ్మవారికి ఇలా చేయటం చాలా మంచిదండి. అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా ఆ స్వామివారికి కూడా అలా చక్కగా నవ్వుతూ చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజున ఎంత సంతోషం అంటే అసలు అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఉన్న సంతోషం నాకు ఎక్కడ దొరకదండి. అంత సంతోషంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజంతా కూడా. ఇలా పంచామృతాలతోటి కానీ లేదు అనుకునే వాళ్ళు పసుపు కుంకుమ గంధము అలానే శుద్ధ జలము అలానే అక్షింతలు ఇంకా చెప్పాలి అంటే ఇవి పువ్వులు వీటన్నిటితోటి కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. నేనైతే ఇవాళ పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం చేసేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ చేస్తూ, ఇంకోటి మనకి ఏదైనా అమ్మవారిది శ్లోకం వచ్చినట్లయితే చక్కగా అమ్మవారి శ్లోకాన్ని పాడుకుంటూ అలానే బాలగణేశుని శ్లోకాన్ని కూడా పాడుకుంటూ చక్కగా అయితే మనం అభిషేకం చేసినట్లయితే చాలా మంచిదండి. సో నేనైతే అమ్మవారి పాటలు చక్కగా నేర్చుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి అమ్మవారి పాటలన్నా అలానే బాలగణేశుని పాటలన్నా నాకు చాలా ఇష్టం. నాకు అదే పనిగా నేను ఫ్రీ టైంలో అయితే నేను ఇలా సాంగ్స్ వింటూ సాంగ్స్ పాడుకుంటూ అయితే ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాను. అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి అని చాలామందికి ఉంటుందండి. నేను కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళందరూ చేయలేని వాళ్ళు ఇలా కనీసం చేసిన వాళ్ళు చూసినా సరే అండి మీకు ఏదో ఒక ఫలితం అయితే దక్కుతుంది. అలానే ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇంట్లో మీరు కూడా పంచామృతాన్ని రెడీ చేసుకొని స్వామివారి ముందు పెట్టుకున్నట్లయితే ఇంట్లో అందరూ కూడా తప్పనిసరిగా ఆ నైవేద్యాన్ని తీసుకోండి. మీకు ఇంట్లో చాలా శుభం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను స్వామివారికి నైవేద్యాన్ని చేస్తున్నానండి. మనము అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా బియ్యం, ఆ బియ్యాన్ని తీసుకొని ఇలా చక్కగా అయితే నైవేద్యాన్ని చేసుకున్నాను. అమ్మవారి పాదాలను వేసుకొని చక్కగా మట్టి ప్రమిదలో దీపాలను వెలిగించుకున్నాను. నాకు దీపాలు ఎక్కువగా వెలిగించుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. నిమ్మకాయని కట్ చేసుకొని చక్కగా ఎర్రటి కుంకాన్ని రాసుకొని ఇలా పువ్వుతులను చేసుకొని అమ్మవారికి ఇరువైపులా ఇలా దీపాలను వెలిగించినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అసలు పువ్వులే కనిపించట్లేదు కదా. నిజానికి
పువ్వులు దొరకట్లేదండి. నేను చాలా వెతికాము. సో ఇక్కడైతే ఎలాంటి పువ్వులు అనేది దొరకట్లేదు. ఇంకా నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఈ పువ్వులు. ఇవి వచ్చేసి తామర పువ్వులండి. చాలా బాగా అనిపించాయి. చక్కగా ఆర్టిఫిషియలే, బట్ మనకు రియల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా రియల్గా పెట్టినట్టే అనిపిస్తూ ఉంది కదా. అమ్మవారికి ఎంతో ఇష్టమండి తామర పువ్వు అంటే. అమ్మవారు అందులో నుంచే పుట్టారు కదా. సో అందుకనేసి నేను ఇలా ఆర్టిఫిషియల్గా ఉండేటివి తీసుకున్నాను. సో మనకు తామర పువ్వుని ఇంట్లో పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. బట్ ప్లేస్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా టైం పడుతుంది అవన్నీ కూడా చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చక్కగా చిన్న చిన్నవి లోటస్ కనిపిస్తున్నాయా స్వామివారికి, అలానే అమ్మవారికి చక్కగా అయితే పెట్టుకున్నాను కదా. సో ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించాయి. ఇవి వచ్చేసి ఇత్తడివే, మనకు వెండివి కూడా దొరుకుతాయండి. నేనైతే ప్రజెంటు ఇత్తడి తీసుకున్నాను. అమ్మవారి ముందు చక్కగా ఇలా ఒక్కొక్క పువ్వుని వేసుకుంటూ శ్లోకాన్ని పాడుకుంటూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. రియల్ పువ్వులే అనిపించాయండి ఇలా చేస్తూ ఉంటే. సో పూజ గది అంతా కూడా చాలా కళగా అనిపిస్తూ ఉంది కదా. అసలు అమ్మవారు అయితే చూడండి ఎంత కళగా అనిపిస్తుందో. చిత్రపటాలు కానివ్వండి, అసలు దీపాలు పెడుతూ ఉంటే నిజంగా పూజ గది అంతా కూడా చాలా కళగా అనిపిస్తుంది. నాకైతే ఇంకా అక్కడే ఉండాలి, అక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఎక్కువసేపు అయితే. సో ఇదే అండి ఇవాళ నా లాగ్ అయితే. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా నాకు చిన్న లైక్ ఇవ్వండి. లేదనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేసి. మీరు లైక్ ఇవ్వకన్నా పర్లేదు, అట్లీస్ట్ నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేసి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.